ఈ విపత్తు సందర్భంలో అన్న దానికి సంబంధించి అబద్ధం అల్టిమేట్ గా చూసుకుంటే ప్రజలకు ఏం ఒరిగింది, ప్రజలకు ఎటువంటి సహాయం అందుతుంది, ప్రజలను ఎట్లా ఆదుకుంటుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది ప్రజల కోసం అన్న దానికి సంబంధించి అంతా శూన్యం అన్నట్టుగానే కనిపిస్తుంది. తూతు మంత్రంగా నామమాత్రంగా అన్ని కనిపిస్తుంది. అంటే వీటన్నింటినీ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు హామీలకు సంబంధించి అబద్ధాలు చెప్తే దాన్ని ఎంతో కొంత ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా ఇటువంటి సీరియస్ కండిషన్ లో కూడా అబద్ధాలు మాట్లాడాలని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అంటే స్వేచ్ఛ ఇక్కడ ప్రధానంగా ఒకటే అంశం. ఆలస్యం అమృతం విషం. ఆలస్యం కొన్నిసార్లు అమృతం అయితే కొన్నిసార్లు విషంగా పరిణమిస్తుంది అనేది నానుడి. ఇక్కడ ఖచ్చితంగా విషమైందనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 27వ తారీఖు నాడు వాతావరణ శాఖ భారీ వర్షాలు రాష్ట్రానికి పొంచి ఉన్నాయని చెప్పేసి అరేబియా సముద్రంలో ఈ ఏదైతే వాయుగుండం ఏర్పడిందో అది గండంగా మారేపరుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ క్లియర్ గా హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. దీంట్లో నుంచి భాగంగానే ఈ అబద్దాలు జనరేట్ అవుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభియోగం. ఎందుకంటే వాటిని కప్పించుకోవడానికి అబద్ధం వెనుక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ సరైన సమయంలో కనుక యంత్రాంగం అంతా స్పందించి ఉంటే మంత్రులంతా కూడా ఇప్పుడు జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మం నుంచి పూర్వ ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఏం చేశారు, మాకు ఏం చేయలేదని ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయే సిచ్యువేషన్స్ అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ నాయకత్వం మంత్రులంతా కూడా అబద్దాలపైన ఆధారపడాల్సి వస్తుంది. జరిగింది జరిగినట్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన విమర్శలు తలెత్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి భవిష్యత్తులో జరగాల్సిన అంశాలపైన దృష్టి సారించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అధికార వర్గాలు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంకా చాలా వరద ముప్పుకు సంబంధించి కావచ్చు, వరదలకు సంబంధించి కావచ్చు, వరద బాధితులకు సంబంధించి కావచ్చు, ఇంకా అనేక అంశాలు ఇంకా ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ రూపంలో రావాల్సి ఉంది. ప్రజలకు జరగాల్సిన మేలు జరగాల్సి ఉంది, రైతులకు జరగాల్సిన నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే ఎక్కడైతే మౌలిక సదుపాయాలు కుప్పకూలాయో వాటికి సంబంధించిన అంశాలపైన దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇక హెల్త్ అండ్ ఇమ్యూనిటీస్ సంబంధించి ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పైన ఖచ్చితంగా ఇక్కడ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కొద్ది రోజులైతే దీనిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇకనైనా అబద్దాలపైన ఆధారపడకుండా నిజమేంటని గుర్తించి నిజమేంటనే దిశలో పోతే కనుక ప్రజలకు భవిష్యత్తులోనైనా కొంత ప్రభుత్వం నుంచి సేవలు అందే అవకాశాలు ఉంటాయనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఇప్పటివరకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట చేసింది శూన్యమైన అభియోగం స్పష్టంగా వినిపిస్తున్న విషయం తెలిస్తే ఈ వరదల పుణ్యమాని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల్లో అభాస్పాలైన పరిస్థితులే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా ప్రజలు వాళ్ళ పట్ల పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఎవరు పర్యటించినా కానీ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఎవరు పర్యటించినా కానీ వాళ్లకు చేదు అనుభవాలే, ప్రజల నుంచి తిరస్కారాలే ఎదురవుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. వాళ్ళు బాహాటంగానే తమ అభిప్రాయాలను వాళ్ళ ముందే నాయకుల ముందే ఎక్స్ప్రెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలస్యానికి కారణం ఏంటి అని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మేము ఒకళ్ళకొకళ్ళం అండగా నిలబడి అటు ప్రొక్లైనర్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఏవైతే మౌలిక అవసరాలు ఉన్నాయో వాటిని మేమే రెంట్ పైన కిరాయిలకు తెచ్చుకొని మేమే సహకారాలు అందించుకొని వరద ప్రాంతాల నుంచి మేమే ప్రాణాలు రక్షించుకొని ప్రాణాలను గుప్పిట పెట్టుకొని బతుకుతున్న క్రమంలో మీ యంత్రాంగం అంతా ఏం చేసింది, మీరు ఇంత ఆలస్యంగా రావడానికి కారణం ఏంటని నిలదీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వానికి కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాన్ని కావచ్చు, మంత్రులను కావచ్చు అబద్దాల వైపు మొగ్గు చూపేలా దారితీస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. వాళ్లకు ఆ